చెల్లింతు. అధిక స్తోత్రము నందదగినవాడా, అధిక స్తోత్రము నందదగినవాడా, స్తోత్రమయానా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లింతు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట. ప్రభు యేసు నామమునకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము ఈరోజు మనము దేవుని సన్నిధానంలో కూడి ఈ యొక్క ఆరాధన చేసుకునే ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. పెంతెకోస్తు తర్వాత 3వ ఆదివారము, మరి పర్యావరణ ఆదివారము అని ప్రభు సన్నిధానంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క ప్రభువా ఆదివారపు ఆరాధన నీవు దీవించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించండి. ఇందులో పాలు పంపులు పొందే ప్రతి బిడ్డను నీవు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. పాల్గొనే ప్రతి బిడ్డపైని పరలోక వెలుగు, అభిషేకము, సన్నిధి కుమరించి నడిపించమని ప్రార్థిస్తూ నీకే వందనాలు. ఆది అంతం వరకు యొక్క కార్యక్రమంలో నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దినంలో ఒక ప్రియులరా, మరి ఒక పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి 145వ పాట పాడుకుందాం. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. పెడదారిని బోవగా నా మీదికి ఇడిమాలేనియోరాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవాకుండా దొరుకు ధన్యమౌ మార్గంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. కారు మేఘము పాటగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఘోరాపదలు చేరి దారి అని భ్రమపడగా, తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు, నీవే అని నమ్మిక
యేసు నాకు నీవే అని నమ్మిక, నరలోకము నుండి పరలోకంబు వరకు నీచనగా నుండి నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొనిపోవు స్థిరమైన మార్గంబు నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముంగుమూరు దేవదాసాయి గారు రాసిన పాట ఎంతో మనకు ఆదరణ కలిగించే పాటలు, ఆశీర్వాదకరమైన. దేవునికి స్తోత్రం. ఇది నా పాఠ్యాంశము మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-8 వరకు చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటుని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి తోడయుందును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఈ మటుకు దేవుని వాక్యము సరి అయినది. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇది నా వాక్య భాగమును మనము ప్రభు సన్నిధానములో నెమరు వేసుకుందాం. కొంత సమయం దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అయా నీ వాక్యం విత్తుతుండగా నేను కాదు నాలో ఉండి నీవు మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉన్నట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మరి ఒకసారి ఈ విధంగా మీతో కూడా ఉండడానికి, మనం అందరం కలుసుకోవడానికి దేవుడు తన మహాకృపను మనందరి ఎడల ఆయన కనపరిచి ఉన్నాడు. దానికి నేను దేవునికి వందనాలు తెలియచేస్తూ కృతజ్ఞతలు దేవునికి తెలియచేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క మరి ఆదివారపు శుభములు తెలియచేస్తా ఉన్నాను. పెంతెకోస్తు తర్వాత 3వ ఆదివారం, పర్యావరణ ఆదివారం. ఈరోజు అంశము సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది. దేవుని బిడ్డారా, ఈ దినం వాక్య భాగం దేవుడే మనతో మాట్లాడినాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడు. ఎవరైతే ఆశ కలిగి రోజు ఇక్కడ కూర్చున్నారో, ఎవరైతే ఆశ కలిగి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నారో, ఎవరైతే ఆశ కలిగి దేవునితో కూడా జీవించాలనే ఒక దృక్పథంతో
ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నారో ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడనన్నాడు, ఆయన దర్శించనై ఉన్నాడని నేను ప్రగాఢంగా దేవుని బట్టి నమ్ముతూ మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దేవుణ్ణి స్తుతించినా అది కొంచెమే అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన మేలులు, ఆయన చేసే మేలులు, ఆయన మన పట్ల చూపే కృప ఎంతో, మనం ఇంత అని దేవుని ప్రేమను కొలవలేమండి. కనుక ప్రియులరా, నిజంగా ఇది ఎంతో బ్లెస్డ్ డే, ఆశీర్వాదకరమైన దినం, దీవెనకరమైన దినం అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, గడిచిన మరి దినాలలో గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్న అంశం పైనుండి వచ్చు జ్ఞానం, విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. ఈరోజు సృష్టి దేవుని మహింపరచున్నది, లేదా దేవుని బిడ్డలారా పర్యావరణ ఆదివారం, గ్లోబలైజేషన్ సండే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రపంచము ఈ రోజున పర్యావరణ సంబంధమైన అనేక సమస్యలను ఈ రోజున ప్రపంచం ఎదుర్కొంటా ఉంది. ఈ రోజున ప్రపంచానికి ప్రాముఖ్యమైన అనర్థం దేని ద్వారా వస్తూ ఉంది అంటే కేవలం పర్యావరణము నిర్లక్ష్యం చేయడం ద్వారా మాత్రమే వస్తూ ఉంది అని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక దేవుడిచ్చిన ఈ యొక్క సృష్టి ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజున సంఘం మీద ఉంది, అదేవిధంగా సమాజం మీద ఉంది, మనందరి మీద ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సృష్టిని ఆయన చేశాడు. మనం ఆదికాండంలో చూస్తాం, దేవుడు తన నోటి మాట ద్వారా ఈ యొక్క సృష్టిని ఆయన చేసినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తన నోటి మాట బట్టి ఈ యొక్క సృష్టిని దేవుడు ఏర్పాటు చేశాడని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సృష్టి కాపాడబడాలి. ఈ రోజున సృష్టి వ్యర్థమైపోయిన స్థితిలో ఉంది. సృష్టిని మానవుడు తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నట్టుగా మనము ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు గమనించండి ప్రియులరా, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అనేక మంది ఆక్సిజన్ దొరకక ఎంతో మంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఆక్సిజన్ యొక్క కొరత మనం చూస్తాం. మానవుని యొక్క ఇమ్యూనిటీ సిస్టము అనేది తగ్గిపోతా ఉంది. ఇంతకుముందు ఆది మానవుడు మనం చూసినట్లయితే బైబిల్లో అనేక మంది దేవుని బిడ్డలారా, బైబిల్ పండితులు సృష్టి ఆరంభంలో ఎక్కువ సంవత్సరాలు వారు బ్రతికినట్టుగా మనము చూస్తాం ప్రియులారా. ఎక్కువ సంవత్సరాలు మనం బైబిల్లో చూస్తాం. మెతుషెల అతడు ఎక్కువ సంవత్సరాలు బతికాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనంలో మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొంది 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల. ప్రైజ్ గాడ్. సృష్టి ఆరంభంలో మానవుని యొక్క ఆయుష్ చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించాడు. ఇప్పుడు మానవుని యొక్క ఆయుష్ ఏమైపోయిందంటే బైబిల్లోనే ఉంది ప్రియులరా, 70 లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఎందుకు ఈ యొక్క వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని మనం
జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజున ఉన్న మానవుడు, ఆ రోజున తిన్న ఆహారము, ఆ రోజున తన యొక్క అలవాట్లు, ఈ రోజున మానవుడు అలవాట్లు, ఆహారము, నియమాలు అన్నీ కూడా వ్యత్యాసము కలిగిస్తూ ఉన్నాయి. అందుకే మానవుని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతింటా ఉంది. పవర్ కట్ అయింది, అందుకనే డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళా పవర్ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. సో సృష్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరంభంలో మెతుషెల దేవుని బిడ్డలారా ఎక్కువ సంవత్సరాలు ఆయన జీవించినట్టుగా మనం బైబిల్లో చూస్తుంటున్నాం. 969 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ రోజున మానవుని యొక్క ఆయుష్ వెరీ లిటిల్ బిట్, 70 లేదా 80 సంవత్సరాలు అయిపోతాయి. కారణం ఏంటంటే ఈ రోజున మనం తీసుకునే ఆహారము దేవుని బిడ్డలారా అన్నీ కూడా మరి కెమికల్ ఫుడ్ మనం తింటా ఉన్నాం. కలుషితమైన ఆహారం, కలుషితమైన నీళ్లు. ఒకప్పుడు దేవుని బిడ్డలారా ప్రతి నది, ప్రతి చెరువు, ప్రతి బావి, ప్రతి బోరు మంచినీళ్ళు ఉండేటివి. ఈ రోజున ప్రతి చోట ఉప్పు నీరుగా మార్చబడతా ఉందని మనం చూడవచ్చు. కారణం ఏంటంటే ఈ రోజున ఇది పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం. దేవుడు మనకు సృష్టినిచ్చాడు, వీటన్నిటిని దేవుడు మనకిచ్చాడు, బట్ వీఆర్ నెగ్లెక్టింగ్. మనం నిర్లక్ష్యం చేయడం వలన, మనం సరైన రీతిలో వాటిని యూటిలైజ్ చేసుకోకపోవడం వలన ఈ రోజున సృష్టి అది పాడైపోయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఈ పర్యావరణ ఆదివారమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు దేవుని బిడ్డలారా గ్రామాలల్లో, ఇళ్ళల్లో మంచి చెట్లు ఉండేటివి. ఇప్పుడు చెట్లు నాటేవాళ్ళు లేరు. నాటినా పీకే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కోసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక చెట్టును కొట్టేయడం చాలా ఈజీ, కానీ ఆ చెట్టు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన సృష్టిని మనం నాశనం చేయడానికి దేవుడు సృష్టిని ఇవ్వలేదు. ఈ సృష్టిని కాపాడాల్సిన బాధ్యత చర్చ్ మీద కూడా ఉంది, సంఘం మీద ఉంది. చర్చ్ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ద కమ్యూనిటీ. సమాజానికి సంఘం మార్గదర్శకంగా ఉండాలి. ఈరోజున సంఘాలలో మానవత్వం కూడా లోపిస్తాం. హ్యుమానిటీ సంఘంలో లోపించడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం అని జ్ఞాపకం చేస్తాం. సంఘం షోస్ ద గాడ్స్ లా. చర్చి దేవుని ప్రేమను లోకానికి చూపించాలి. ఈ రోజున మనం అనేక చోట్లలో చూస్తున్నాం. ఆ విధమైన పరిస్థితులు మనకి ఎక్కడ కనపడతాయి. సో నా ప్రియమైన స్నేహితులారా, ఈ పర్యావరణాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని నేను ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్లాస్టిక్ను మనం చూస్తే 300 సంవత్సరాలు ఒక వ్యర్థము ప్లాస్టిక్ భూమిలో అది పడితే అది కరిగిపోయేటప్పుడు. కానీ ఈ రోజున విచ్చలవిడిగా ప్లాస్టిక్ మనం ప్రభుత్వాలు వాడుతూ ఉన్నాయి. కంపెనీస్కు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు వాటిని పెడతారు? కనుక ఈ రోజున సమాజము, సంఘము దేవుని సృష్టిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ వచ్చేసరికి సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి. సో సృష్టి
దేవుని చేత క్రియేట్ చేయబడింది. దేవుడు సృష్టిని దేవుడే చేశాడు. మనము దేవుని పరిశుద్ధ గ్రంథము మనము జ్ఞాపకం చేసుకున్నట్టు పిల్లరా, బైబిల్లో ఒక మాట ఉంది, సృష్టి అట దేవుని మహిమను వివరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు, కీర్తన 24, లోకమును దాని నివాసులను యెహోవావే. దేవుని బిడ్డలారా, దేవుని చేత ఈ యొక్క సృష్టి ఏర్పాటు చేయబడింది. దేవుడే సృష్టించాడు, దేవుడే రూపకర్త. గాడ్ ఈజ్ ఓన్లీ క్రియేటర్. ఇంకా మరి ఎవ్వరు కూడా లేరు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో సృష్టి దేవుని మహిమను ప్రకటించున్నది. ఎలా సాధ్యం? సృష్టి ఎలా దేవుని మహిమను ప్రకటిస్తుంది? ఎలా సాధ్యం? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నదని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్లో మనము జలప్రళయాన్ని చూస్తాం. నోవాహు కాలంలో జలప్రళయంలో నోవాహు కుటుంబము రక్షించబడ్డది. జలప్రళయము దేవుడే రప్పించాడు. భూమి మీదకి జలములు రా అంటే వచ్చాయి, చాలు అంటే ఆగాయి. మోషే కాలంలో ఎర్ర సముద్రమును, అంటే ఒక సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చిన సందర్భాన్ని మనం చూస్తాము. దేవుడారా, యోనా ఓడలో ప్రయాణం చేసేటప్పుడు తుఫాను వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క తుఫానును గద్దించాడు. యోనాను సముద్రంలో వేసినప్పుడు ఆ యొక్క తుఫాను ఆగిపోయింది. అది దేవుడే చెప్పాడు, మీరు ఇలా చేయండి, ఇలా జరుగుద్ది. సో దేవుడు సృష్టిని తన కంట్రోల్లో ఉంచాడు. సృష్టి దేవుని కంట్రోల్లో ఉన్నది. ఈరోజు నా కంట్రోల్లో లేనిది ఎవరంటే మనమే, యు అండ్ మీ. దేవుని యొక్క ఆధీనంలో ఈ రోజున మానవుడు లేడు. విచ్చలవిడిగా మానవుడు ఈ రోజున జీవిస్తూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా నూతన నిబంధనలో మనం చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సముద్రం మీద, గలిలయ సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు తుఫాను చెలరేగింది. యేసు ప్రభు లేచి ఆయన గాలిని తుఫానుని ఏం చేశారట? గద్దించారట. జస్ట్ స్టాప్ ఇట్ అన్నారట. అది ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఆగిపోయింది, నిమ్మలమైంది. ఈ సంఘటన ద్వారా మనకేం బోధపడతా ఉందంటే, హూ ఈజ్ క్రైస్ట్, హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు అని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ వారు చెప్పుకున్నారు బైబిల్లో, ఈయన ఎవరో అని వాళ్ళు చెప్పుకొని ఈయనకు గాలి తుఫాను కూడా లోబడుచున్నవి అని ఆ రోజున సమాజము ఆ రోజున చెప్పుకున్నారు. మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ సందర్భాన్ని మనం చూసినట్టయితే, ఈ సందర్భంలో మనకేం కనపడుతుందంటే, సృష్టి దేవుని మహిమను ప్రకటిస్తూ ఉంది. గ్లోరీ, మహిమ అంటే గ్లోరీ. జీ అంటే గాడ్స్ క్రియేషన్, సృష్టికర్త అయిన దేవుడు, లేదా గాడ్ ఆఫ్ క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు అని మనం చూస్తాం పిల్లరా.
ప్రారంభంలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనము చూస్తూ ఉంటున్నాం పిల్లరా. సో సృష్టి యొక్క గమనం దేవుని యొక్క ఆధీనంలో ఉంది. గద్దింపు అనే పదము చాలా శక్తివంతమైనదిగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం పిల్లరా. కీర్తన 104వ కీర్తన 7వ వచనంలో మనం చూద్దాం. కీర్తన 104వ కీర్తన 7వ వచనం. నీవు గద్దింపగా అవి పారిపోయినవు, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయినవు. ఎంత మెరాక్యులస్ గాడ్. మన దేవుడు శక్తివంతమైన వాడు. సృష్టి దేవునికి లోబడుచుంది ఆయన గద్దింపుకు. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఆయన గద్దింపుకు అవి పారిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో 104 భూమి ఎన్నటికీ కదలిపుకున్నట్టు ఆయన దాని పునాదులను స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం. సో దేవుని బిడ్డలారా, ఆయన గద్దింపుకు భయపడతా ఉన్నాయి. ఆయన గద్దింపు ఎంత ఉన్నతమైనది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు అధికారం ఉంది. యేసు సముద్రమును గద్దించినప్పుడు ఈ విశ్వంపై దేవునికి అధికారం ఉన్నదని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన గద్దిస్తే ఆగిపోయిందంటే దేవునికి ఈ విశ్వం పైన ఆయనకు అధికారం ఉంది. ప్రకృతిని తన ఆధీనంలో తీసుకుంటున్నాడు దేవుడు. ప్రకృతి ఆయనకు లోబడుతూ ఉంది. ప్రకృతి ఆయన మాట వింటూ ఉంది. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మానవుడు కూడా సృష్టిలో ఒక భాగం అనే విషయం మనం మర్చిపోతాం. సృష్టిలో మానవుడు కూడా ఒక భాగం. We are also created by God. మనం కూడా క్రియేషన్, దేవుని యొక్క సృష్టి. మనం కూడా దేవుని యొక్క సృష్టి. అయితే ఈ రోజున మనం దేవుని మహిమను మనం ప్రకటించుచున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒకసారి భక్త్ సింగ్ అనే దైవజనుడు చెన్నైలో తన ప్రారంభ సేవలో ఉన్నప్పుడు ఆయన ఒకరోజు తన సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఎంతో మంది జనం విస్తారంగా వచ్చారట ఆ మీటింగ్. ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల పైన, 45 సంవత్సరాల కిందట. దేవుని బిడ్డలారా, ఆ రోజున భయంకరమైన వర్షం కురుస్తాం. భయంకరమైన వర్షం వస్తా ఉన్నా ఒక్కరు కూడా కదలట్లేదట. ఆ యొక్క మీటింగ్ లో నుంచి ఒక్కరు కూడా కదలలేదట. అప్పుడు భక్త్ సింగ్ దైవజనుడు పిల్లరా, ఆయన జస్ట్ తన నోటి మాటతో, ప్రభా ఈ వర్షం ఆఫ్ చేయమని చెప్పాడు. యేసునామమున వర్షం ఆగిపో అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ వర్షం ఆగిపో. ఒక నీళ్లు కారే కుళాయికి రంధ్రం పడ్డ కుళాయికి ఆ రంధ్రం పూడిస్తే ఎలా నీళ్ళు ఆగిపోతాయో, ఆయన దైవజనుడు తన నోటి మాట చెప్పగానే ఆ వర్షం ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు సృష్టి లోబడుచున్నది. ఈ రోజున అన్ని లోబడుచున్నది. ఈ రోజున మానవుడు కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే. అయితే మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారు. యేసు ప్రభువు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధించుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
మనం ఆయన సృష్టి, మనం ఆయన్ను స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. కీర్తన 8వ కీర్తనలో ఆయన బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆయన మానవున్నట మానవుని దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసింది, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసింది. ఈరోజున సృష్టిలో ఒక భాగమైన మానవుని దేవుడు ఎలా చేసిందంటే దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాడు. మహిమ ప్రభావముతో దేవుడు మానవుని నింపాడు. ఈరోజున వీఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. మనం దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని సృష్టి అయి ఉన్నాము, దేవుని చేత ప్రేమించబడిన ప్రజలమై ఉన్నాం మనము అనే జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ సృష్టిలో భాగమైన నీవు నేను ఏ విధంగా దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో పాతవి గతించను, ఇదిగో కొత్త వాయి. మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాను. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయింది, కొత్త ఆకాశం, కొత్త భూమిని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నీ జీవితంలో కూడా కొత్త అనుభవము, క్రొత్త జీవితం, క్రొత్త మనస్సు, క్రొత్త హృదయం దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. క్రొత్తమైన తలంపులతో నీవు దేవుని కొరకు జీవించాలి. మనము పాత సృష్టిగా మనం దేవుని చేత సృజించబడిన వారము. పాత అనుభవాలు, పాత సృష్టి, పాత జీవితం మనం వదిలేసి మనం కూడా క్రొత్త భూమిగా, క్రొత్త అనుభవము దేవుని సన్నిధిలో మనం కలిగి, క్రొత్త మనస్సు, కొత్త హృదయము, కొత్త జీవితము. దేవుడు అన్నాడు ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలులో, నేను మీకు నూతన హృదయము దయచేస్తాను. నూతన హృదయం, ఇదిగో పాతవి గతించను, సమస్తమును కొత్తవాడు. పాత అనుభవాలను మనం దేవుని కొరకు వదిలేద్దాం, మర్చిపోదాం. మనం కొత్త సృష్టిగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం. మనం నూతన సృష్టిగా మనం మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చాలా మంది ఇంకా ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలారా రక్షణ పొందిన, మారుమనస్సు పొందిన వారి పాత అనుభవాలు, పాత అలవాట్లు, పాత జీవితంలోనే ఉన్నారు. మార్పు కనపడట్లేదు ఎక్కడ. కానీ దేవుడు పాత సృష్టిని దేవుడు తీసేసి ఇక్కడ కొత్త సృష్టిని దేవుడు ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సంఘమా, ప్రియ సోదరి సోదరులరా, ప్రియమైన విశ్వాసులారా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. నీవు ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలా, నూతనమైన వ్యక్తిగా నువ్వు మారాలి, నూతనమైన జీవితం నీకు రావాలి, కొత్త మనస్సు దేవుడు మనకి ఇస్తాడు. సౌలు ప్రవక్తల్లో ఒకటిగా ఉన్నప్పుడు మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. దేవుడు సౌలుకి ఏమిచ్చాడట? కొత్త మనస్సును దేవుడు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతనికి దేవుడిచ్చాడు క్రొత్త మనస్సు, దేవుడు అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను దేవుని కొరకు కొత్త మనస్సు కలిగి మనం జీవించాలా, కొత్త అనుభవాన్ని కలిగి జీవించాలా, కొత్త దేవుని బిడ్డలారా ఆ మంచితనం కలిగి ప్రభు కొరకు మనం జీవించాలనేది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడని మనము ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున నీకు నాకు కూడా అటువంటి ఆ అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి
ఆయన సిద్ధముగా ఉన్నాడని ప్రభు సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తాను. సో సృష్టి దేవుడు మంచిగా చేశాడు, కానీ మానవుడు వ్యర్థం చేస్తా ఉన్నాడు. వ్యర్థము ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తాడు. చెత్త కుండి ఉన్న చెత్త కుండీలో వేయరు మనల్లో. తినుబండరాళ్ళు, నీళ్ళ బాటిల్స్, ఆహారపు ఏదైనా. ఈరోజు సముద్రంలో ఉన్న చేపలన్నీ చనిపోతా ఉన్నాయి, సముద్రం ఒడ్డుకొస్తున్నాయి. కారణం ఏంటంటే సముద్రము కలుషితం అయిపోతుంది. సముద్రంలోనికి కలుషితమైన నీళ్లు వెళ్ళిపోతా ఉన్నాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు నదుల్లోకి వెళ్ళి, నదుల నుంచి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ఉన్న చేపలన్నీ చనిపోతాయి. దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రోజున పొల్యూషన్ అయిపోయింది ప్రపంచం. ఈ రోజున ఓజోన్ పొరకట రంధ్రం ఏర్పడదట, మనకు తెలుసు. ఓజోన్ పొర సూర్య రశ్మిని మన మీద ఎక్కువ ప్రభావం చూపకుండా అది దేవుడు ఒక పొరను ఏర్పాటు చేశాడు. కానీ ఈ యొక్క పొల్యూషన్ వలన ఆ యొక్క ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడి అది ఆ ఓజోన్ పొర అనేది చెడిపోతూ ఉందని శాస్త్రవేత్తలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టుడే? ఈ రోజున మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, యేసు ప్రభుతో వాళ్ళ శిష్యులు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము. ఈ సృష్టిని కూడా మనం వ్యర్థం చేసుకుంటే మనకు జరిగేది అదే. ఆయుష్ తరిగిపోతా ఉంది. ఆహారం అన్ని కూడా కలుషితం, కెమికలైజ్డ్ అయిపోతా ఉంది. న్యాచురల్ ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మనం చూస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ తిన్నోళ్ళు ఫాస్ట్గా ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతాం. కనుక దేవుని బిడ్డలారా, సృష్టిని మనం కాపాడుకోవాలి. ప్రతి సంవత్సరం 500 బిలియన్ ప్లాస్టిక్ సంచుల్ని, కనీసం 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ను సముద్రంలో పడవేస్తున్నారట. ఇంకా సముద్రం పాడైపోతుంది. అందుకే సముద్రంలో కూడా సునామీలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు సముద్రం పూర్వకాలంలో మనం అది చూడలేము. మనం చూసాము 2008 మేబీ సునామీ వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోయారు. సముద్రపు గర్భంలో భూకంపాలు వస్తున్నాయి. సముద్రము సడన్ గా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కారణం పొల్యూషన్. పొల్యూటెడ్ అయిపోతుంది. కనుక మనం బాధ్యతగా జీవించాలి. దీన్ని దేవుడు బాధ్యతగా జీవించడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మనం బాధ్యతగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. సంఘంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. సమాజంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. బాధ్యత కలిగిన విశ్వాసిగా, బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా, సంఘ కాపరిగా, సంఘ పెద్దగా, సంఘ నాయకులుగా we have responsibility in the society. కనుక నా ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము సృష్టిని కాపాడవలసిన బాధ్యత ఉంది. సృష్టిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. శిష్యులు మేము నశించుకోవచ్చున్నామని వారు ఏ విధంగా చెప్తా ఉన్నారో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సృష్టి ఎడల మనము బాధ్యత కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎలీషా ప్రవక్తను మనం చూస్తే ఆయన అనాయింటింగ్ చేయబడిన తర్వాత, 2 ఆత్మను పొందుకున్న తర్వాత తిరిగి రిటర్న్ జర్నీలో యోర్దాను నది అడ్డుగా వచ్చింది. హీ వాజ్ ఫుల్లీ అనాయింటెడ్. ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. తన దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుక యోర్దాను నది అడ్డుగా వచ్చినప్పుడు ఆయన మీద ఉన్న దుప్పటి తీసి యోర్దాన్ని కొట్టినప్పుడు యోర్దాను ఏమైంది తెలుసా ప్రియులారా? యోర్దాను నది ఏకరాశిగా నిలిచింది. ఈ దినమున పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రేరేపించబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి మనం జీవిస్తే దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. సముద్రము 2గా చీలిపోయింది.
నదిని ఏకరాశిగా చేసిన దేవుడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మేలుకరమైన కార్యాలు చేస్తాడు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ప్రభు కొరకు జీవించాలా, మనం ప్రభు కొరకు బ్రతకాలా, మనం ప్రభు కొరకు నడవాలని ప్రభు సన్నిధిలో నేను మీకు జ్ఞాపకం చేస్తానని చూడగా సృష్టిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, సృష్టి యావత్తట ఏం చేస్తా ఉందట, మూలుగుతూ ఉన్నది. చూస్తున్నాం, సృష్టి యావత్తు. రోమా 8:18 వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్టే మన ఇళ్ళ ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 22లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మనం. ఆ సృష్టిలో భాగమైన మనం కూడా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు దేవుడు కూడా మనల్ని బట్టి ఆయన దుఃఖపడతాడని జ్ఞాపకం చేశాం. రీబోర్న్ అగైన్, మనం తిరిగి జన్మించాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నాము. అదే మనకు చూపెడుతుంది ప్రకటన 21లో, ఇదిగో నేను చూడగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు. కనుక నా ప్రియమైన స్నేహితులారా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభువు గలిలయ సముద్రాన్ని దాటి అక్కడ 12 సంవత్సరాలు రక్త స్రావముతో బాధపడ్డ స్త్రీని స్వస్థపరిచాడు. యాయిరు కుమార్తెని ఆయన స్వస్థపరిచాడు. మన జీవితంలో కూడా అనేకమైన అలలు, తుఫానులు, ఆటంకాలు, ఆటుపోట్లు మనం ఎదురైనప్పుడు మనం దేవునికి నమ్మకమైన వారంగా మార్చబడతాము. మనము నమ్మకమైన సృష్టిగా మనం మార్చబడతాము. ఈ సృష్టిలో దేవుడు హై ప్రయారిటీ ఇచ్చేది మనకే. కనుక నిర్లక్ష్యం వచ్చేది, దేవుణ్ణి మహిమపరచాలి, లేచి దేవుణ్ణి స్తుతించాలా. విలపోకలంటే రేయి మొదటి జాము లేచి స్తుతించుకోవాలి. నేను అనేక సార్లు సిగ్గుపడతాను, బాధపడతాను, లేచి ప్రార్థించాలి. కొన్నిసార్లు లేవలేకపోతే, ప్రార్థించలేకపోతే ఎంతో చింతిస్తాను ప్రియులారా. అవును, మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడిచ్చిన సృష్టిని కాపాడుకుందాం ఈరోజు. ప్రియ సంఘమా, ప్రియ సోదరి సోదరుల, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి విధమైన ప్రతి బిడలారా, దేవుడు ఈ సృష్టిని కాపాడే బాధ్యత మన మీద పెట్టారు. అందుకే ప్రభుత్వాలు చెట్లు నాటే కార్యక్రమం, మంచి కార్యక్రమాలు తీసుకుంటారు. భాగస్వాములకు కావాలా, చర్చి కూడా భాగస్వామి కావాలా. ప్రతి ఇంట్లో ఒక చెట్టు, ప్రతి చర్చి దగ్గర చెట్లను మనం నాటగలిగితే రియల్లీ వీఆర్ బ్లెస్డ్, దీవించబడతాం. దేవుడు ఇచ్చిన బాధ్యత మనం నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన కుమారులం, నిజమైన బిడ్డలంగా రూపాంతరం చెందాలి. నీవు దేవుని సృష్టిగా, నూతన సృష్టిగా నువ్వు మారాలా. అప్పుడే పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఈరోజే ప్రభు కొరకు జీవిద్దాం, నూతన సృష్టిగా మారదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆరాధనలో పాల్గొన్న మనమందరం దేవుని స్తుతిస్తాం, దేవునికి మహిమ చెందుతాం. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగల తండ్రి, ఈ యొక్క దినమున ప్రభువా, ఈ యొక్క సన్నిధానములో అయ్యా మీరిచ్చిన వాక్య భాగమును బట్టి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం దినము రోజున ప్రభువా, సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నదనే విషయాన్ని మీరు మాకు బయలుపడి, పరిశుద్ధాత్మ దేవుని నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి. ఈ యొక్క అభిషేకముతో నింపి నూతన సృష్టిగా మమ్మల్ని మార్చి, నూతన అభిషేకముతో మమ్మల్ని, నూతన బలముతో, నూతన శక్తితో మమ్మల్ని నింపి నీ యొక్క బలమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. ప్రభా,
ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ, నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని కూడా దీవించి, నీ నామమును ఆశీర్వదించి నూతన సృష్టిగా నీవు మార్చండి. సంఘ సరిహద్దులను విశాలం చేయండి, దీవించండి ప్రభు. అధ్యక్ష మండలాన్ని దీవించండి, సిఎస్ఎస్ సినోడ్ అంతటిని దీవించండి. మొదటి తండ్రి గారు, డిప్యూటీ మన తండ్రి గారిని చేతులకు అప్పగిస్తున్నాను. డోర్నకల్ అధ్యక్ష మండల మొదటి కమిషనరీ తండ్రి గారు, రూబెన్ మరి తండ్రి గారిని చేతులకు అప్పగిస్తున్నా. అధ్యక్ష మండలం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి సంఘాన్ని, ప్రతి నాయకుని, ప్రతి సేవకుని మీరు ఆదరించండి. మా దేశ నాయకుల్ని, రాష్ట్ర నాయకులు దీవించండి. కరోనాతో బాధపడుతున్న ప్రతి బిడను ఈ క్షణమే ఇప్పుడే ముట్టి స్వస్థం నజరుడైన యేసునామమున ఎవరైతే వ్యాధితో బాధతో ఉన్నారో, ఎవరైతే మోకరించి ప్రార్థిస్తున్నారో, యేసుక్రీస్తు నామమున ఇప్పుడే మీలో ప్రతి విధమైన చీకటి బంధించబడునుగాక. యేసుక్రీస్తు నామమున సంపూర్ణ స్వస్థత మీ నామమున యేసునామమున కలుగునుగాక. రాయటం ఇప్పుడే యేసునామమున అద్భుతాలు జరుగునుగాక. నూతన సృష్టిగా మారాలి యేసునామమున, నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడే ప్రతి బిడను తండ్రి స్వస్థపరిచి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తాను. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి, మా సంఘమును పాస్టేట్ అంతటా దీవించి యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమిని నెరవేరునుగాక. మనకు ఆహార నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మా శోధనలను తేకాదృష్టి ప్రకటించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరికీ ప్రభు కృప నిరంతరము తోడే నడిపించింది. ఆమేన్. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక. మరి అనారోగ్యంతో మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.